హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఒక మెకానిక్ దగ్గరికి ఒక బండి రిపేర్‌కొచ్చిందంట. ఆ బండికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మెకానిక్ దగ్గర లేవు. సో, మెకానిక్ ఏం చేశాడు, కంపెనీకి లెటర్ రాశారు. 699 అనేటువంటి స్పేర్ పార్ట్ నాకు కావాలి అని చెప్పి. సో, కంపెనీ వాళ్ళు ఆ స్పేర్ పార్ట్‌ని అతనికి పోస్ట్ ద్వారా పంపించారు. కొన్ని రోజులకి మెకానిక్ దగ్గరికి పోస్ట్‌లో స్పేర్ పార్ట్ వచ్చింది. ఆ స్పేర్ పార్ట్ చూడగానే మెకానిక్‌కి చాలా కోపం వచ్చింది. వెంటనే రివర్స్ పోస్ట్ చేసి, నేను ఒకటి అడిగితే మీరు ఇంకొకటి పంపించారు, మీ వల్ల నా పనంతా ఇక్కడ ఆగిపోతుంది అని చెప్పి కోపంగా లెటర్ రాశారు. కొన్ని రోజుల తర్వాత కంపెనీ వాళ్ళు మళ్ళీ అదే స్పేర్ పార్ట్ని పంపించారు. ఆ పోస్ట్ను ఓపెన్ చేసి చూసేసరికి మళ్ళీ సేమ్ స్పేర్ పార్ట్. మెకానిక్కి చాలా కోపం వచ్చింది. అయితే ఈసారి కంపెనీ వాళ్ళు స్పేర్ పార్ట్తో పాటు ఒక లెటర్ పంపించారు. బాబు, నువ్వు అడిగిన స్పేర్ పార్ట్నే పంపించాం, నువ్వు తలక్రిందులుగా చూస్తున్నావు, ఒకసారి సరిగా చూడు అని చెప్పి అనేసరికి అతను రివర్స్ చేసి చూసేసరికి సేమ్ అదే స్పేర్ పార్ట్ 699 అనేటువంటి స్పేర్ పార్ట్. అతను మొట్టమొదటిసారి రివర్స్లో చూశాడు. 669 అనేటువంటి స్పేర్ పార్ట్ పంపించారేమో అని కోప్పడిపోయాడు. కానీ ఎప్పుడైతే ఈ లెటర్ చదివిన తర్వాత రివర్స్ చేసి చూశారో అది 699 అనే స్పేర్ పార్ట్గా గుర్తించాడు. అయ్యో, అనవసరంగా కోప్పడ్డానే అని బాధపడ్డాడు. నిజమేంటో గ్రహించకుండా కొన్నిసార్లు మనం కూడా తొందరపడి కోప్పడిపోతూ ఉంటాం. అనరాని మాటలు అనేస్తూ ఉంటాం. కానీ జాగ్రత్తగా ఆలోచించి చూడండి, పొరపాటు మనలోనే ఉందేమో. పొరపాటు మనలోనే ఉంచుకుని ఎదుటి వాళ్ళని తప్పుపడుతున్నామేమో. వాక్యంలో ఈ మాట ఉంది, వినుటకు వేగిరపడండి కానీ మాట్లాడుటకు నిదానించండి అని చెప్పి.